మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా శ్రీ తెలుగు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆడవారికి పెళ్లితోనే జీవితం మారుతుంది. పెళ్లితోనే కొత్త జీవితం అనేది మొదలవుతుంది. కొత్త కొత్త బంధాలు నిబంధనలు ఏర్పడతాయి. అయితే చాలా మంది ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు. పెళ్లితోనే కొత్త ఆభరణాలు వస్తాయి. మంగళసూత్రము, నల్లపూసలు, కాలికి మెట్టెలు, నుదుటిన సింధూరం, చేతికి మట్టి గాజులు, కానీ చాలా మందికి వీటికి సంబంధించిన విషయాలు తెలియక చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తున్నారు. కాలికి మెట్టెలు ఎటువంటివి పెట్టుకోవాలి, ఏ సమయంలో పెట్టుకోవాలి, మంగళసూత్రం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, నుదుటిన సింధూరాన్ని ఎవరు ఇస్తే పెట్టుకోవాలి, ఎవరు ఇస్తే పెట్టుకోకూడదు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఆడవారు తెలిసి తెలియక చేసే పొరపాట్ల వలన భర్తకు ఆయుక్షీణం, అకాల మృత్యువు లాంటి ఏర్పడతాయి. పెళ్ళైన ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులని అస్సలు చేయకూడదు. మారుతున్న ఆధునిక జీవన శైలితో చాలా విషయాలు మారిపోతున్నాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఆడవాళ్ళు చాలా విషయాలను పట్టించుకోవడం లేదు. అయితే పెళ్ళైన ఆడవారు ఏది పడితే అది ధరిస్తే కుటుంబంలో అశాంతి, కలహాలు, భర్తకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు చేతులకు, చెవులకు వెండితో చేసినటువంటి గాజులు, చెవిదిద్దులను ధరించకూడదు. అలాగే కాళ్లకు బంగారు పట్టీలు, బంగారు మెట్టెలు ధరించకూడదు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా మంది కూడా ఆకర్షణీయంగా, అందంగా కనబడుతూ ఉన్నాయని కాళ్ళకి బంగారు మెట్టెలు, పట్టీలను ధరిస్తున్నారు. అలాగే వెండి గాజులని, చెవిదిద్దులు కూడా పెట్టుకుంటున్నారు. కానీ ఇది చాలా అశుభం. మీరు గాని కాళ్లకు బంగారు వస్తువులను, చెవులకు, చేతులకు వెండి వస్తువులు గాని ధరిస్తే లక్ష్మీదేవి మరియు మీ నుండి వెళ్ళిపోతుంది. కుబేరుడిని, లక్ష్మీదేవిని కుబేరుడిని అవమానించినట్లే. ఎందుకంటే నడుముకు పై భాగాన బంగారాన్ని మాత్రమే ధరించాలి. అలా కాకుండా నడుముకు పై భాగంలో వెండి లేదా నడుముకు కింది భాగంలో బంగారం ధరిస్తే మీ జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఇలా అస్సలు చేయకూడదు. అది అలా చేస్తే మహాపాపం తగులుతుంది. పెళ్ళైన ఆడవాళ్ళు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి. ఇక రెండవది, మన హిందూ ధర్మంలో పెళ్ళైన ఆడవారు మంగళసూత్రం మరియు సింధూరాన్ని తప్పకుండా ధరించాలి. పెళ్ళయ్యాక కుంకుమ పెట్టుకోకపోతే అది అపశకునంగా పరిగణించబడుతుంది. అయితే ఈ కాలంలో చాలా మంది కూడా సింధూరం పెట్టుకోకుండా కేవలం మంగళసూత్రం మాత్రమే వేసుకుంటూ ఉన్నారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. సింధూరం తప్పనిసరిగా నుదుటిన పెట్టుకోవాలి. చాలా మంది కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటే అది జారిపడి ముక్కు మీద పడుతుందని చెప్పి కేవలం స్టిక్కర్ బొట్టుని మాత్రమే పెట్టుకుంటున్నారు. కుంకుమ బొట్టుని అస్సలు పెట్టుకోవడం లేదు. చేతితో కుంకుమని తీసి పెట్టుకోలేక రెడీమేడ్ కుంకుమని, అంటే లిక్విడ్ లాగా ఉన్న కుంకుమను ధరిస్తున్నారు. కానీ అలా చేయకూడదు. ఆడవారు తప్పనిసరిగా పొడి కుంకుమను మాత్రమే ధరించాలి. ఇంకొక విషయం ఏమిటంటే, నుదుట కుంకుమ పెట్టినప్పుడు ఆ కుంకుమ ముక్కు మీద పడితే మీరు ఎంతో అదృష్టవంతులని అర్థం చేసుకోండి. ముక్కు మీద కుంకుమ పడితే మీ భర్త మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నాడని, మీ భర్తకు మీరంటే ఎంతో ప్రాణమని, మీరు ఎప్పుడైతే కుంకుమను పెట్టినప్పుడు అది జారి ముక్కు మీద పడుతుందో అది మీ భర్తకు మీ మీద ఉన్న ప్రేమకు గుర్తు. కాబట్టి మీ భర్తకు మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి అయినా సరే ఈ పొడి కుంకుమని పెట్టుకోండి. ఆ కుంకుమ మీ ముక్కు మీద ఎంతవరకు జారిపడుతుందో అంత ఎక్కువగా మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోండి. అయితే కుంకుమని ధరించేటప్పుడు కూడా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. స్నానం చేయకుండా కుంకుమని పెట్టుకోకూడదు. స్నానం చేశాక దేవుడిని దండం పెట్టుకునే ముందు మాత్రమే కుంకుమని పెట్టుకోవాలి.
అలాగే కుంకుమను మీ నుదుటిన పెట్టుకునే ప్రతిసారి కూడా ఆ పార్వతీదేవిని తలుచుకొని తల్లి నా మాంగళ్యాన్ని చల్లగా కాపాడు అని దండం పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఎంత అవసరం ఉన్నా సరే వేరే వాళ్ళు ఇచ్చినటువంటి కుంకుమని ఎప్పుడు పెట్టవద్దు. సొంత డబ్బులతోనే సింధూరాన్ని కొని వాడుకోవాలి. లేదా మీ భర్త ద్వారా మీకు లభించిన కుంకుమను మాత్రమే ధరించాలి. వేరే వాళ్ళు ఇచ్చిన కుంకుమని ఎప్పుడు కూడా వాడవద్దు. అలా చేస్తే చాలా ఇబ్బందులు కలుగుతాయి. కనుక మీరు ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా మీతో పాటు మీ ఇంట్లోని కుంకుమను తీసుకొని వెళ్ళండి. అంతేకాని బయటి వాళ్ళు ఇచ్చినటువంటి కుంకుమను తీసుకొని ఎప్పుడు కూడా మీరు మీ నుదుటిన పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే అశుభం. ఇక మూడవది ఏమిటంటే నల్ల పూసలు. నల్ల పూసలు మనకు పెళ్లితోనే మంగళసూత్రంతో పాటు నల్ల పూసలు కూడా భర్త ద్వారా లభిస్తాయి. ఈ నల్ల పూసలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. కానీ ఈ కాలంలో చాలా మంది 16 రోజుల పండుగ అయిపోయిన తర్వాత కొంతకాలం వరకే నల్ల పూసలని ఉంచుకుంటున్నారు. ఆ తర్వాత ఆ నల్ల పూసలను తీసేసి ఒక మంగళ సూత్రాన్ని మాత్రమే వేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ నల్ల పూసలు ధరించిన దానిలో నల్ల పూసలు చాలా తక్కువగా ఉండేవి. అక్కడక్కడ కొంచెంగా కనపడే ఈ నల్ల పూసలు ఉన్న సూత్రాలను మాత్రమే వేసుకుంటూ ఉన్నారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. మన హిందూ ధర్మంలో మంగళసూత్రంతో పాటు నల్ల పూసలు ఎందుకు వేస్తారంటే అది చెడు దృష్టి నుండి మనల్ని కాపాడుతుంది. మన మాంగళ్య బలాన్ని పెంచుతుంది. నల్ల పూసలు లేకుండా ఎన్ని నగలు ధరించినా అవి అంతా కూడా వృధానే. నల్ల పూసల దండలో ఉండే బంగారం పార్వతీదేవికి చిహ్నం. నల్ల పూసలు శివుడికి చిహ్నం. పెళ్ళైన ఆడవారు నల్ల పూసలు గనక వేసుకోకపోతే అది మహా పెద్ద పాపం అవుతుంది. నల్ల పూసలు మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి కాపాడుతుంటాయి. మంగళసూత్రం దగ్గరకు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా చూసుకుంటాయి. ఒకవేళ మీ దగ్గర బంగారంతో చేసినటువంటి నల్ల పూసల దండ లేకపోతే నల్ల పూసలు ఉన్న ఏదో ఒక హారాన్ని వేసుకోండి. అది కూడా లేకపోతే నల్ల దారాన్ని అయినా సరే తప్పకుండా కట్టుకోవాలి. నల్ల పూసలు ధరించడం వలన భర్త యొక్క ఆయురారోగ్యాలని కాపాడుకోవచ్చు. అలాగే పెళ్ళైన ఆడవారు చాలా మంది మంగళ సూత్రానికి కుంకుమ బొట్లని పెట్టుకుంటూ ఉంటారు. కానీ వేరే వారి ముందు మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. అంటే ఎక్కడైనా సరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి కుంకుమను లేదా ఎవరైనా కుంకుమను ఇచ్చినప్పుడు చాటుగా మీ మంగళ సూత్రానికి పెట్టుకోవాలి. అంతేకాని అందరి ముందు మీ తాలిబొట్టును తీసేసి కుంకుమని పెట్టుకోకూడదు. దాని వలన మీకు దిష్టి తగులుతుంది. దిష్టి తగిలితే చాలు జీవితం సగం నాశనం అయిపోతుంది. నెలసరిలో ఉన్నప్పుడు ఆడవారు కుంకుమని ముట్టుకోకూడదు. కుంకుమని పెట్టుకోకూడదు. దానిని ప్రత్యేకంగా వేరే బాక్స్లో వేసుకొని అది మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడున్న ఆడవాళ్ళు డ్రెస్ కోడ్ అని ఫెస్టివల్ అని ఏది పడితే అది వేసుకుంటున్నారు. కానీ పెళ్ళైన ఆడవారు ఎప్పుడు కూడా వైట్ కలర్ లేదా వైట్ కలర్ శారీ, వైట్ డ్రెస్సును వేసుకోకూడదు. అవి భర్త లేని ఆడవాళ్ళు వేసుకునే దుస్తులు కాబట్టి పెళ్ళైన ఆడవారు వైట్ కలర్ దుస్తులను ధరించవద్దు. ఒకవేళ మీరు అలాంటివి ధరించాలి అని అనిపిస్తే మాత్రం అవి బయట వేసుకుంటే వాటికి అంచు ఉన్నవి లేదా దానిలో వేరే రంగు మిక్స్ అయి ఉన్నవి వేసుకోండి. ప్యూర్ వైట్ కలర్ మాత్రం వేసుకోవద్దు. మరి తెలుసుకున్నారు కదా. చాలా మంది ఆడవారు ఈ రోజుల్లో తెలిసి తెలియకనే ఈ పొరపాట్లను చేస్తున్నారు. కాలం మారుతుంది కానీ మన పద్ధతులనేవి మారకూడదు. మన పురాణాలలో మన పెద్దవాళ్ళు చెప్పిన ఆచారాలు మనకు అన్ని విధాలుగా మేలు చేస్తాయే తప్ప కీడు చేయవు. కనుక తప్పక ఆచరించాలి. మహిళలు ఈ వస్తువులను ధరిస్తే సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. స్త్రీలకు ఐశ్వర్యం కలిగితే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రాప్తించినట్లే. మహిళలు కొన్ని వస్తువులను ధరించడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువుతీరి ఉంటుంది. అష్టాదశ పురాణాలలో ఆ వస్తువుల గురించి చెప్పారు. స్వయంగా పార్వతీదేవి
ఈ విషయాన్ని చెప్పింది. ఒకసారి దేవేంద్రుని భార్య అయినటువంటి సచీదేవి, యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి, వశిష్ఠుని భార్య అయినటువంటి అరుంధతి, అగస్త్యముని భార్య అయినటువంటి లోపాముద్రదేవి, కొంతమంది పతివ్రతలు అంతా కూడా కలిసి కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో పార్వతీదేవి, పరమేశ్వరులు కూర్చొని ఉంటారు. అప్పుడు ఈ పతివ్రతలు అందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణలు చేసి భక్తితో నమస్కారం చేసి పార్వతీదేవిని ఈ విధంగా ప్రశ్నించారు. అమ్మ గౌరీదేవి, స్త్రీలకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని ఇచ్చే సర్వమంగళదేవివి నీవే తల్లి. స్త్రీలు ఏ ఆరోగ్యము, ఐశ్వర్యము ఎలా కలుగుతుందో వివరించు తల్లి అని పతివ్రతలందరూ అడిగినప్పుడు పార్వతీదేవి, స్త్రీలు ఈ వస్తువులను ధరిస్తే ఐశ్వర్యాన్ని పొందుతారు అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పింది. అది ఎలాగంటే, మొట్టమొదటగా పాదాలకి పసుపు రాసుకోవాలి. పసుపు అనేది మంగళ ద్రవ్యం, మహాశక్తివంతమైనటువంటి వస్తువు. పసుపు రాసుకుంటే భాగ్యం స్త్రీలకి మాత్రమే ఉంది. పెళ్లి సమయంలో మాత్రమే మగవారికి పసుపు పూస్తారు. ఇంకెప్పుడు కూడా మగవారు పసుపుని ధరించకూడదు. కానీ స్త్రీలు ప్రతినిత్యం కూడా పసుపుని రాసుకోవాలని సాక్షాత్తు పార్వతీదేవి పతివ్రతలు అయినటువంటి అందరికీ కూడా చెప్పింది. ప్రతినిత్యం కూడా స్త్రీలు పాదాలకు పసుపుని రాసుకోవాలి. అలా రాసుకుంటే చాలా మంచిది. ముందు నేల మీద ఒక చిన్న వస్త్రం ముక్క వేసి ఆ వస్త్రం మీద పాదాలు పెట్టుకొని ఒక గిన్నెలో పసుపుని పేస్ట్ లాగా కలిపి ఆ పసుపుని పాదాలకు శుభ్రంగా రాసుకోవాలి. ఎలాంటి గ్యాప్ లేకుండా, పొడి పొడిగా లేకుండా రాసుకోవాలి. ఇలా పసుపుని రాసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అరికాళ్లకు పసుపు రాయవద్దు. పాదం మొత్తానికి రాయాలి, కానీ అరికాళ్లలో రాయకూడదు. ఇలా ఏ స్త్రీ అయితే ప్రతినిత్యం కాళ్ళకి పసుపు రాసుకుంటుందో ఆవిడకు సుమంగళి యోగం కలుగుతుందని పార్వతీదేవి చెప్పింది. కనుక ప్రతినిత్యం పసుపు రాసుకోండి. ప్రతినిత్యం రాసుకోవడం కుదరకపోతే కనీసం మంగళవారం, శుక్రవారం రోజులలో అయినా సరే కాళ్ళకి పసుపు రాసుకోండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే గోరింటాకు. గోరింటాకుని స్త్రీలు తప్పనిసరిగా చేతులకి పెట్టుకోవాలి. అందరి ఇంటి దగ్గరలో గోరింటాకు చెట్టు ఉంటాయి. ఈ గోరింటాకుని కోసుకొచ్చి నూరి చేతులకు పెట్టుకోవాలి. అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం. లలితా పరమేశ్వరి ఎప్పుడు కూడా గోరింటాకుని ధరించి ఉంటుంది. కాబట్టి గోరింటాకుని పెట్టుకోవడం చాలా శుభప్రదమని పార్వతీదేవి పతివ్రతలందరికీ కూడా చెప్పింది. ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటంటే, సుమంగళి స్త్రీలు ఎప్పుడు కూడా కళ్ళకి కాటుకని ధరించడం చాలా శుభకరం. కాటుక ధరించి పూజ చేసినట్లయితే రెట్టింపు ఫలితం కలుగుతుంది. అమ్మవారు చెప్పారు, అటువంటి స్త్రీలకు నరదృష్టి, నరఘోష పొరపాటున కూడా తగలదు. భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుందని స్వయంగా అమ్మవారే చెప్పారు. ఆ కాటుకని మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట దానికంటే ఇంట్లో దానికి ప్రాముఖ్యత ఎక్కువ. పాపిట్లలో గంగా సింధూరాన్ని ధరించాలి. కుంకుమ అయినా సరే ధరించాలి. ఇలా ధరించడం వల్ల ప్రతినిత్యం తలస్నానం చేసిన ఫలితం వస్తుంది. కానీ సాక్షాత్తు అమ్మవారు చెప్పారు ఇలా. పెళ్ళైన స్త్రీలు ధరించాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు ఏమిటంటే గాజులు. ఆడవారు తప్పకుండా చేతులకు నిండుగా గాజులు ధరించాలి. కనీసం 2 గాజులైనా సరే 2 చేతులకు వేసుకోవాలి. అలా ఎర్రటి గాజులు, ఆకుపచ్చ రంగు ఉండే గాజులు ధరిస్తే మీ దాంపత్యానికి దిష్టి తగలదు, భర్త ఆయుష్ పెరుగుతుంది అని అమ్మవారు చెప్పారు. బంగారు గాజులు కూడా వేసుకోవచ్చు, కానీ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి. కొంతమంది స్త్రీలు వెండి గాజులు వేసుకుంటారు, కానీ భర్త ఉన్న స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులని వేసుకోకూడదు. భర్త లేని వారు మాత్రమే వెండి గాజులను వేసుకోవాలి. అదేవిధంగా స్త్రీలు తప్పనిసరిగా నల్ల పూసలను ధరించాలి. మాంగళ్యంలో నల్ల పూసలు ఉండాలి. స్త్రీలకు ఎవరైనా సరే వాయనం ఇస్తే వారు మొదటగా ఆ
వాయనంలో పసుపు కుంకుమలని మాంగళ్యానికి పెట్టి మాంగళ్యాన్ని కళ్ళకు అద్దుకొని లోపల వేసుకొని తర్వాత వారు పసుపు కుంకుమని పెట్టుకోవాలి. ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళ దేవి ఉంటుంది. ఇలా బొట్టు పెట్టడం వలన ఆ దేవి మీ మాంగళ్యాన్ని రక్షిస్తుంది. కొంతమంది స్నానం చేసేటప్పుడు లేదా వాకింగ్ కానీ బయటకి వెళ్ళేటప్పుడు మంగళసూత్రాన్ని తీసేస్తుంటారు. కానీ అలా తీసేయడం చాలా అశుభం. అదే విధంగా కాలికి మెట్టెలు కూడా పెళ్ళైన స్త్రీలు తప్పనిసరిగా ధరించాలి. పసుపు కుంకుమను మంగళసూత్రం చేతికి గాజులు తలలో ఒక పువ్వుగా పసుపు కుంకుమని ధరించాలి. మంగళసూత్రం వేసుకోవాలి. చేతికి గాజులు, తలలో పువ్వు, కాలికి మెట్టెలు ఈ 5 వస్తువులు ఉంటే వారిని ముత్తైదువ అని పిలుస్తారు. అదేవిధంగా కాళ్ళకు పసుపు, చేతులకు గోరింటాకు, కళ్ళకి కాటుక ఇవన్నీ పెట్టుకున్న స్త్రీ పరిపూర్ణమైన అమ్మవారి స్వరూపంగా మారుతుంది. ఇటువంటి స్త్రీ ఎక్కడ కనిపించినా దూరం నుండైనా సరే ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే వారు లలితా పరమేశ్వరి అమ్మవారి స్వరూపం. ఇటువంటి స్త్రీలలో ఎప్పుడు కూడా అమ్మవారు కొలువై ఉంటారు. సువాసినిలు ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు తుడుచుకోవాలి. ఇలా ఇల్లు తుడిచిన తర్వాత ఇంటి ముందు తప్పకుండా ముగ్గుని పెట్టాలి. ముగ్గు లేని ఇల్లు శ్మశానంతో సమానమని పెద్దలు చెప్పారు కనుక ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గుని వేసుకోవాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకం గౌరీ నారాయణే నమస్తుతే అనే ఈ మంత్రాన్ని చెబుతూ ఇంట్లోని అమ్మవారి ఫోటో పాదాల దగ్గర కుంకుమను తీసి ఆ కుంకుమని స్త్రీలు బొట్టుగా పెట్టుకుంటే భర్తకు ఎటువంటి దోషాలు ఉండవు. అమ్మవారు రక్షిస్తారు. మీరు దీర్ఘ సుమంగలిగా ఉండేలాగా అమ్మవారు చూసుకుంటారు. కంటికి రెప్పలాగా ఎప్పుడు కూడా అమ్మవారు కావలిగా ఉంటారు. అలాగే సాయంత్రం వేళ ఇంట్లో విష్ణు సహస్రనామాలు పెట్టుకొని వినండి. అదేవిధంగా స్త్రీలు ఎప్పుడు కూడా మంచి మాటలనే మాట్లాడండి. భార్యాభర్తలు గొడవ పడకుండా అన్యోన్యంగా ఉండండి. స్త్రీలు ఇటువంటి పనులు చేయడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, లక్ష్మి అనుగ్రహంతో పాటు గౌరీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.